స్థిరంగా ఉంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సందర్భంలో ఒక విషయాన్ని నేను చెప్తాను. నా ప్రియ యవ్వన బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. నోహు గారు తన కుటుంబంతో ఓడలో ఉన్నాడు. కొన్ని దినాలు ఆ వర్షాన్ని వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చారు. ఎంత వర్షము అనంటే ప్రచండ వర్షం కురిసింది. నోహు గారి ఓడ తేలింది. నోహు గారి ఓడ ఆ రీతిగా వెళుతూ ఉండగా నోహు గారు ఏమి చేశారు అనగా మనకు తెలుసు. ఈ చరిత్ర 2 పక్షులను ఆయన పంపించాడు. ఒక పక్షి కాకి, రెండవ పక్షి పావురం. ఆ పావురంలో రంగును బట్టి ఆయన పంపిస్తూ వచ్చారు. కాకి ఎలాగుంటుందో మనకు తెలుసు. ఆ కాకి ఒక పేరు సుప్పనాతి కాకి అని అంటాం. అంటే ఒక కన్ను ఇల్లాల మీద ఉంటుంది, ఒక కన్ను కొండ మీద ఉంటుంది. మెల్ల కన్నులాగా వాళ్ళు చూస్తూ ఉంటారు.